ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇది లెక్క ప్రకారం చాప్టర్ కానీ ఇప్పుడు తీసిన దాన్ని బట్టి ప్రకారం చూస్తే మీకు 3 చాప్టర్స్ తీస్తాడు, 7 చాప్టర్ కింద వస్తుంది లెక్క. కాబట్టి అంతకుముందు ఏం రాసాం, చాప్టర్ 9 అని రాసామా లేకపోతే మామూలుగా 6 అనేది రాసామా? చాప్టర్ నంబర్ ఏమో లేదు సార్, పేరు ఒకటే రాశారు. అయితే ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ సంబంధించి 7 చాప్టర్ కింద వస్తుంది మీకు లెక్క. తీసాడు కదా చాప్టర్ లో చాలా వరకు. చాప్టర్ 7 టెక్స్ట్ బుక్ లో 10th చాప్టర్ అన్నమాట, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనకి ఈ చాప్టర్ పేరులోనే ఉంది, మనం ఏం చేస్తాం అనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జామెట్రీ అనేది దేనికి ఉపయోగిస్తాం అంటే, జామెట్రీ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తుంది జామెట్రీ అంటే, మనకి సాలిడ్స్ యొక్క ప్రాపర్టీస్ కానీ లేదా సర్ఫేస్ ఏరియాస్ అని ఇవన్నీ కూడా మన ఏరియాకి సంబంధించి ఏ సమస్య చేయాలని సరే మనం ఏం చేస్తాం, జామెట్రీ ఉపయోగిస్తామండి. అయితే ఇక్కడ ఈ ట్రిగ్నోమెట్రీ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ట్రయాంగిల్ కి యాంగిల్ కి మధ్య ఉన్న రిలేషన్ తెలియజేస్తున్నాం. ట్రిగ్నోమెట్రీ దేనికి ఉపయోగపడుతుంది అంటే ట్రయాంగిల్ కి యాంగిల్ కి మధ్య ఉన్న రిలేషన్ తెలియజేయడానికి ఉపయోగపడుతుంది, రిలేషన్ తెలియజేస్తుంది. ఇది మన ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ మొదలు పెట్టినప్పుడు కూడా చెప్పుకున్నామే ట్రైగన్ మెట్రాన్ అని. కొన్ని సమ్స్ జామెట్రీలో సాల్వ్ చేయడం కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైట్స్ అండ్ డిస్టెన్స్ అని మీరు 10th క్లాస్ లో చేసే ఉంటారు, చేసారా? జామెట్రీలో చేస్తారా? అక్కడ ఏం చేస్తారు మీరు? యాంగిల్స్ ఉపయోగిస్తారుగా, సైన్ కాస్ ఉపయోగిస్తారు. కాబట్టి కొన్ని సమ్స్ ఏంటంటే జామెట్రీని ఉపయోగించేయడం కష్టం, వాటికి ఏంటంటే ట్రిగ్నోమెట్రీ అప్లై చేయాలి. ఏమండి? అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అక్కడ కూడా మీరు ఆ హైట్ అండ్ డిస్టెన్స్ సమ్స్ లో మీరు ఉపయోగించే ఎక్కువ ట్రిగ్నోమెట్రిక్ యూజెస్ ఏంటి? సైన్ కాసు టానేగా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అవునా? ఈ 3 ట్రిగ్నోమెట్రిక్ ఇష్యూస్ అప్లై చేస్తారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ సైడ్స్ కిను ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కి యాంగిల్స్ కి మధ్య రిలేషన్ ఉండే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో లేదా ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం తెలుసుకుంటాం అన్నమాట. డిఫరెంట్ ఫార్ములాస్ ఇక్కడ నేర్చుకుంటాం. అందులో ఫస్ట్ నేర్చుకోబోయేది ఏంటంటే సైన్ రూల్ అని, తర్వాత ఏమో కొసైన్ రూల్ అని. మనం ఇక్కడ నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే ఫస్ట్ అసలు ముందు మనం ఏం చేస్తామంటే సైడ్స్ కి యాంగిల్ కి మధ్య రిలేషన్ చెప్తాం అమ్మా. సైడ్స్ కి యాంగిల్ కి మధ్య రిలేషన్ అన్నమాట. రిలేషన్ బిట్వీన్ ఏం చెప్తున్నాను, రిలేషన్ బిట్వీన్ యాంగిల్ అండ్ సైడ్, ఇది ఒకటి చెప్పుకుంటాం ఫస్ట్ది. తర్వాత సర్కమ్ సర్కిల్ అంటే ఏంటో చెప్పుకుంటాం. ఇక్కడ సర్కమ్ సర్కిల్ మీరు ఎవరైనా చదివారా ఇది లోయర్ క్లాసులో? అమ్మాయి సర్కమ్ సర్కిల్, ఆర్థో సర్కిల్, ఇన్ సర్కిల్, ఎక్స్ సర్కిల్ చదివారమ్మాయి? అమ్మాయి సర్కమ్ సర్కిల్ మన ట్రయాంగిల్ జాయిన్ చేసి సర్కిల్ ఫామ్ అయితే సర్కమ్ సర్కిల్ అని. అంటే సమ్ కి అప్పుడు వచ్చినప్పుడు మామూలుగా చెప్పారు సార్ ఇలాగ అంటారు అని. అలా కాదు, మీరు డ్రా చేస్తారు కదా. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే సర్కమ్ సర్కిల్ డెఫినేషన్ చెప్పుకుంటాం, సర్కమ్ సెంటర్ అంటే ఏంటి, సర్కమ్ రేడియస్ అంటే ఏంటో చెప్పుకుంటాం, అలాగే సైన్ రూల్ చెప్పుకుంటాం, కొసైన్ రూల్ చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇంపార్టెంట్ బాగా. అంటే గతంలో చాలా సంవత్సరాల క్రితం డిఫైన్ సైన్ రూల్, డిఫైన్ స్టేట్ అండ్ ప్రూవ్ సైన్ రూల్ అని ఇచ్చేవాడు అనమాట. స్టేట్ అండ్ ప్రూవ్ సైన్ రూల్ అని చెప్పించేవాడు. స్టేట్మెంట్ మనమే రాసుకోవాలి, ప్రూఫ్ కూడా మనమే రాసుకోవాలి. ఏమంటే కొసైన్ రూల్ కూడా అంతే. ఈ రెండు ఒకప్పుడు బాగా ఇచ్చేవాడు, ఇంపార్టెంట్. తర్వాత ఇది కాకుండా ప్రొజెక్షన్ రూల్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ రూల్ అంటే ఏంటి, ఇది ఒకటి తెలుసుకుంటాం మనం. ఈ ప్రొజెక్షన్ రూల్ తర్వాత నాపియర్స్ రూల్ అని చెప్పి ఉంటుంది, లేదంటే టాంజెంట్ రూల్ అని కూడా అంటారు దీన్ని. నాపియర్ రూల్ లేదా నాపియర్ ఎనాలజీ అని కూడా అనొచ్చు, ఆర్ టాంజెంట్ రూల్. ఇది ఒకటి తెలుసుకుంటాం మనం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్.
ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. తర్వాత 8th వన్ హాఫ్ యాంగిల్ ఫార్ములా. హాఫ్ యాంగిల్ ఫార్ములా ఏమా ఈ విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తాయంటే ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్ కిను యాంగిల్ కి మధ్య రిలేషన్ తెలియజేస్తాయి. ఓకేనమ్మా? ఫస్ట్ది సైన్ రూల్ చూద్దాం. దానికన్నా ముందు మనం నోట్స్ చెప్పేస్తాను, చూసుకోండి. ఫస్ట్ రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్. ఫస్ట్ రిలేషన్ బిట్వీన్ యాంగిల్ అండ్ సైడ్. నేను నోట్స్ చెప్పేస్తానే. రిలేషన్ బిట్వీన్, ఇందులో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫార్ములాస్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా పెర్ఫెక్ట్ గా చదవాలి, కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను నేను. దాన్ని బట్టి మీరు ఫాలో అయితే ఈజీగా గుర్తుంటాయి. అర్థమవుతుందా? చాలా ఫార్ములాస్ వస్తాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ బట్టే జరుగుతుంది అంతా, మొత్తం చాప్టర్ అంతా కూడా ఫార్ములాస్. మీరు ఎంత బాగా పెర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే అంత బాగా చేయగలరు. సమ్స్ చేయడం పెద్ద కష్టం కాదండి, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. relation between the sides and angles of a triangle. The sides and angles of a triangle. ఏమండి ఇక్కడ విషయం ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాం అనుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం లాగా ఏబిసి. ఏమండి ఇక్కడ ఏకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటి? బీసీ కదా, దీన్ని మనం స్మాల్ ఏ అంటాం. బికి ఆపోజిట్ గా ఉన్నది ఏసీ కదా, దీన్ని మనం స్మాల్ బి అంటాం. సికి ఆపోజిట్ గా ఉన్నది ఏబి కదా, దీన్ని మనం స్మాల్ సి అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏ యాంగిల్ ఉందో దానికి ఆపోజిట్ గా ఉన్నదాన్ని ఆ లెటర్ తో డినోట్ చేస్తాం, స్మాల్ లెటర్ తీసుకుంటాం. ఇది క్యాపిటల్ లెటర్, దీన్ని స్మాల్ లెటర్ తో డినోట్ చేస్తాం. ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుంది? బీసీ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే సైడ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్, సైడ్ ఆఫ్ ది లెంత్ కాదు, లెంత్ ఆఫ్ ది సైడ్ ని ఇండికేట్ చేస్తుంది. బి అంటే ఏంటి? ఏసీ యొక్క లెంత్. సి అంటే ఏంటి? ఏబి సైడ్ యొక్క లెంత్. అర్థమవుతుందమ్మా? అంటే ఇక్కడ ఏం చెప్తామంటే ట్రయాంగిల్ ఏబిసి స్మాల్ ఏ కమా స్మాల్ బి కమా స్మాల్ సి ఆర్ ది లెంత్స్ ఆఫ్ ది సైడ్స్ ఏబిసి కమా సిఏ కమా ఏబి రెస్పెక్టివ్లీ అంటమాట. ఏమా small a comma small b comma small c are the length of the sides bc comma bc bar comma ca bar comma ab bar respectively. ఏమండి అలాగే ఇక్కడ యాంగిల్ ఎలా ఇండికేట్ చేస్తామంటే క్యాపిటల్ యాంగిల్ ఏ కింద, అదే ఏ దగ్గర యాంగిల్ ని క్యాపిటల్ ఏ కింద, అదే మన యాంగిల్ ఏ కింద మీకు తెలుసు కదా ఎలా రాస్తాం, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని అలా రాస్తాం. అటు చూడండి. ద యాంగిల్స్ ఎట్ ది వెర్టిసెస్ అలా వద్దు, angle A comma angle B comma angle C are the angles at the vertices capital A comma capital B comma capital C respectively. అర్థమైందమ్మా? Yes sir. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రయాంగిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది లేదా పెరిమీటర్ ఎంత అవుతుంది అంటే మనకి ఈ సర్క్యులర్ ఫిగర్ అయితే కనుక మనం అదే అలాగైనా చెప్పచ్చు, ఇలా చెప్పచ్చు.
దీని పెరిమీటర్ ఎంత అవుతుంది, లేదా సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది? A plus B A plus C, plus sir. B plus C. ఏ ప్లస్ బి ప్లస్ సిఏ కదా. దీన్ని ఇక్కడ ఎలా డినోట్ చేస్తారంటే స్మాల్ ఎస్ తో డినోట్ చేస్తారు, స్మాల్ ఎస్ తో డినోట్ చేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి అలాగే దీని యొక్క ఏరియాని ఎలా డినోట్ చేస్తారంటే డెల్టాతో డినోట్ చేస్తారు అన్న. చూడండి, ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ is denoted by delta, is denoted by delta, and perimeter of a triangle is denoted by 2s అమ్మా, స్మాల్ ఎస్ అమ్మా, 2s. ఏమండి? కాబట్టి ఎప్పుడైతే 2s అన్నామో పెరిమీటర్ మామూలుగా జనరల్గా ఏమవుతుంది ఇక్కడ, దీని పెరిమీటర్ ఏ ప్లస్ బి ప్లస్ సిఏగా. Yes, sir. దట్ ఈస్ 2s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. దీని నుండి s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. తర్వాత ఈసారి సర్కం సర్కిల్ ఒకటేను, ఆ తర్వాత సర్కం రేడియస్ ఒకసారి చూద్దాం. ఈసారి సర్కం సర్కిల్ చూద్దాం. మనకి ఇప్పుడు ఈ తీరంలో ఉపయోగించబోయేది ఏంటంటే సర్కం రేడియస్ ఉపయోగిస్తాం, సర్కం సెంటర్ ఉపయోగిస్తాం. అందువల్ల మనకి అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సర్కం రేడియస్ అక్కర్లేదు కానీ, సర్కం సెంటర్ అక్కర్లేదు కానీ సర్కం రేడియస్ ఉపయోగిస్తాం. చూడండి, సర్కం సర్కిల్. మీరు సర్కం సర్కిల్ డ్రా చేశారు కదా, సర్కం సర్కిల్ డెఫినేషన్ చెప్తారమ్మా మీరు? సర్కం సర్కిల్ ఎలా డ్రా చేస్తారు మీరు? ఒకసారి అది ఆ ప్రొసీజర్ చెప్పండి నాకు. చూడండి, సర్కం సర్కిల్ అంటే ఇన్ ఏ ట్రయాంగిల్ the perpendicular bisectors of the sides of a triangle, అలా వద్దు, in a triangle the perpendicular bisectors of the sides of a triangle are concurrent అంటే ఇలా వస్తుందన్నమాట. ఇది సర్కం సెంటర్ ని ఎస్ తో డినోట్ చేస్తాం. క్యాప్లెస్ అమ్మ, ఇది చూసుకోండి, అది స్మాల్ ఎస్, స్మాల్ క్యాప్లెస్. ఈ వీటినేమో సర్కం రేడియస్ అంటాం, ఇది క్యాప్లర్ తో డినోట్ చేస్తాం. ఇది సర్కం రేడియస్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి సర్కం రేడియస్ అవుతాయి. ఏమా, ఇది క్యాప్లెస్. ఇప్పుడు చెప్తాను, డెఫినేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ కాంక్రెంట్. ద పాయింట్ ఆఫ్ కాంక్రెన్స్ ఈస్ కాల్డ్ the point of concurrency is called a circumcenter of the triangle. Triangle, and it is denoted by capital S. నెక్స్ట్, ఈ క్యాప్లెక్స్ అనేది ఈ వెర్టిసెస్ ప్రతి దానికి కూడా ఈక్వి డిస్టెంట్ లో ఉంటుందన్నమాట. ఏమా,
ఇంకో విషయం, సర్కమ్ సర్కిల్ అంటే నేను చెప్పలే, సర్కమ్ సెంటర్ అంటే చెప్పాను, అవునా? ఎస్ సార్. ఇప్పుడు సర్కమ్ సర్కిల్ అంటే ఏంటంటే ద సర్కిల్ పాసింగ్ త్రూ ది three vertices capital A comma B comma C of a triangle if the circle of a triangle, then the circle is called ఏమంటామంటే మనం సర్కమ్ సర్కిల్ అంటాం. సర్కమ్ సర్కిల్ అంటాం ఏమంటే ఒక ట్రయాంగిల్ లో అన్ని వెర్టిసెస్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే మనం సర్కమ్ సర్కిల్ అంటాం. అర్థమవుతుందా? ఎస్ సార్. అందులో మనకి ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ కాంక్రీట్ అంటున్నాం. ట్రయాంగిల్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ సైడ్స్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. సైడ్స్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఎలా వస్తాయంటే మరి మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకోలేదు అంటున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యులర్ ఉంటుంది చూసారా, ఆ సర్క్యులర్ తో ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే హాఫ్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ తీసుకుంటాం. తెలుసు సార్, మోర్ దాన్ అబౌవ్ తీసుకుని ఆర్క్ కట్ చేయాలి కదా సార్. బైసెక్టార్స్ తెలుసు సార్. తెలుసు కదా? ఎస్ సార్, బైసెక్టార్స్. మరి అప్పుడు చేశారు అవి సమ్స్? ఈ సర్కమ్ సర్కిల్ చేసాం సార్ 9th లో. మరి ఇన్ సర్కిల్ చేయలేదా? అది చేయలేదు సార్. అలాగే ఇక్కడ ఒక తీసుకుని అదే డిస్టెన్స్ తో ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేసి అలాగే ఇక్కడ కూడా సగం కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఇక్కడ ఒక ఆర్క్ తీసుకుని అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్ తీసుకుని ఆ రెండింటిని జాయిన్ చేసి ఆ లైన్ సెగ్మెంట్స్ ఎక్కడైతే జాయిన్ అవుతాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మనకి ఈ వెర్టిసెస్ లో ఏదో ఒక వెర్టిసెస్ కి మనం డిస్టెన్స్ తీసుకుని ఇలాగ ఆ డిస్టెన్స్ తో ఏం చేస్తాం, మనం సర్కిల్ డ్రా చేస్తాం. అవునా? అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఇక్కడ సగం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు కదా డిస్టెన్స్ తో ఆర్క్ డ్రా చేస్తున్నారు కదా. అక్కడ ఆర్క్ డ్రా చేసిన తర్వాత మనం జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఏమవుతుందంటే ఈ సైడ్ ని ఏం చేస్తుందంటే బైసెక్ట్ చేస్తుంది. ఇంకో విషయం ఇంకేమవుతుందంటే ఈ లైన్ ఈ సైడ్ కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏం చేస్తుంది, ఇది ఈ సైడ్ ని బైసెక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ది సైడ్ అంటారు. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ది సైడ్ అనేవి ఎక్కడో పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ది సైడ్ ఉంటుంది, ఈ సైడ్ కో పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఉంటుంది, ఈ సైడ్ కో పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఉంటుంది. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ అన్ని కూడా ఎక్కడ జాయిన్ అవుతాయి, ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అర్థమవుతుంది? ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఏమంటామంటే మనం సర్కమ్ సెంటర్ అంటాం. ఆ సర్కమ్ సెంటర్ మనం ఎలా డినోట్ చేస్తామంటే క్యాపిటల్ S తో డినోట్ చేస్తాం. అర్థమవుతుందా? ఈ డిస్టెన్స్ మనం సర్కమ్ రేడియస్ అంటాం. ఈ సర్కమ్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ కి డిస్టెన్స్ అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పింది? ఏమై ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ కాంక్రెంట్ లేదా పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ అన్నాను కదా, లేదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనొచ్చు. పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ అన్న పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని ఒకటే. విషయం ఏంటంటే కాంక్రెంట్ లైన్స్ అంటే ఏంటంటే 3 or more లైన్స్ పాసింగ్ త్రూ సింగిల్ పాయింట్ లేదా అంతే 3 or more లైన్స్ పాసింగ్ త్రూ సింగిల్ పాయింట్, దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ కాంక్రెంట్ లైన్స్ అంటాం. ఆ పాయింట్ ఏమంటాం మనం పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ అంటాం. అర్థమవుతుందా? లేదా ఇంకోలా చెప్పచ్చు, 3 or more లైన్స్ హ్యావింగ్ ఏ కామన్ పాయింట్, సింగిల్ కామన్ పాయింట్, దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ కాంక్రెంట్ లైన్స్. ద పాయింట్ ఈస్ కాల్డ్ ద సింగిల్ పాయింట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంక్రెన్సీ అంటాం. మనం బీలో చెప్పుకుంటాం అన్నమాట. ఫస్ట్ చెప్పే విషయాలు ఏంటంటే ఇవే. సర్కమ్ సెంటర్ అంటే ఏంటి, ఇన్ సెంటర్ అంటే ఏంటి, ఆర్థో సెంటర్ అంటే ఏంటి, సెంట్రాయిడ్ అంటే ఏంటి, వాటికి సంబంధించి విషయాలు చెప్పుకుంటాం అన్నమాట. అర్థమవుతుందమ్మా మీకు ఇది? ఏమై మీరు సగం కట్టయ్యేలో చూసుకోండి, ఇలాగే పక్కకి వెళ్ళిపోయింది, సగం కట్టయ్యేలో చూసుకోండి. అది మాట విషయం. తర్వాత ఈ సర్కమ్ సర్కిల్ గురించి అయింది మనకు. నెక్స్ట్ ఈసారి సర్కమ్ సర్కిల్
సర్కంసెంటర్ ఈస్ డినోటెడ్ బై ఎస్ అని చెప్పి అన్నాం కదా. ట్రయాంగిల్ సర్కంసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఈస్ డినోటెడ్ బై ఎస్ అండ్ ఆర్ ఈస్ కాల్డ్ ది circumradius. అంటే సర్కమ్ సెంటర్ నుంచి ఆ సర్కిల్ కు ఉండే డిస్టెన్స్ ని మనం సర్కమ్ రేడియస్ అంటాం. ఏమే నెక్స్ట్ ఇప్పుడు దీని కూడా అయింది. ఈసారి మనం సైన్ రూల్ చూద్దాం. సైన్ రూల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఒకప్పుడైతే, మరి ఈ మధ్యలో అయితే ఇవ్వలేదు కానీ చాలా సంవత్సరాల క్రితం అయితే చాలా ఇంపార్టెంట్. సైన్ రూల్ 7 మార్క్స్ ఇస్తాడు. ఏమంటే చూడండి, సైన్ రూల్ అంటే మొన్నే అంటాడు వాడు, ఏమంటాడంటే స్టేట్ అండ్ ప్రూఫ్ సైన్ రూల్ అంటాడు. స్టేట్మెంట్ మనమే రాసుకోవాలి, ప్రూఫ్ కూడా మనమే రాయాలి. ఏమంటే చూడండి ఇక్కడ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి ఈక్వల్ టు, క్యాపిటల్ కి స్మాల్ కి వేరియేషన్ చూపించాలమ్మా. ఇది స్మాల్ సి, ఇది క్యాపిటల్ సి, ఈక్వల్ టు 2r. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. దీనికి ఏంటంటే మొత్తం 3 కేసెస్ వస్తాయి. ఇక్కడ వేర్ ఆర్ ఇస్ ది సర్కమ్ రేడియస్, వేర్ క్యాపిటల్ ఆర్ ఇస్ ది సర్కమ్ రేడియస్ అన్నది. సర్కమ్ రేడియస్ ఏమే ఇదమ్మా విషయం. ఇప్పుడు ఇక్కడ మొత్తం మనకు 3 కేసులు వస్తాయి. ఏంటంటే అవి చూద్దాం ఒకసారి. ప్రూఫ్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక యాంగిల్ కి సంబంధించి మనం ఇదంతా చేస్తాం. అయితే యాంగిల్ ఏదైనా తీసుకోవచ్చు. ఒక ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకుంటాను. ఆ యాంగిల్ ఏ దగ్గర ఉండే యాంగిల్ బట్టి, ఏ అనే వెట్టెక్స్ దగ్గర ఉండే యాంగిల్ బట్టి మనం ఈ తీరం చేయడం జరుగుతుంది. మరి వెట్టెక్స్ దగ్గర ఉండే యాంగిల్ అంటే యాంగిల్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు చెప్పండి జనరల్ గా? ఒక వెట్టెక్స్ దగ్గర యాంగిల్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు చెప్పండి? ఒక ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటాను. అందులో ఏ అనేది ఏమో ఎక్యూట్ యాంగిల్ అంటాను. ఫస్ట్ దమ్మ లెట్ కూడా వద్దు. కన్సిడర్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఏమంటే ఇందులో ఫస్ట్ కేసు ఏంటంటే కేస్ 1. సర్కిల్ మొత్తం పోయింది. ఏమండి సర్కిల్ లో తీసుకున్నాను. ఇందులో ఏం చేస్తానంటే ఏ అనేది ఎక్యూట్ యాంగిల్ అని తీసుకుంటాను. ఫస్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఎక్యూట్ యాంగిల్ అంటాం. ఎక్యూట్ అంటానమ్మా. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఎలా తీసుకున్నానమ్మా? ఏమో ఎలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ అంటాను, ఇది బి, ఇది సి, ఇక్కడ యాంగిల్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో విషయం, నేను ఏం చేస్తానంటే ఈ సర్కిల్ కి డయామీటర్ తీసుకుంటాను. నేను డయామీటర్ ఎలా తీసుకుంటానంటే ఈ విధంగా తీసుకుంటాను. ఇది డయామీటర్ అవుతుందమ్మా? డి అంటాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డిని బిని జాయిన్ చేస్తానమ్మా. నాకు ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అయిందా బీడీసీ అనేది? మీకు లోయర్ క్లాస్ లో ఒక ప్రాపర్టీ ఉంటది. ఏంటంటే అది ఇప్పుడు ఈ ఏబిసి సర్కిల్ కి ఇది ఏమవుతుంది చెప్పండి? బీసీ అనేది ఏమవుతుంది చెప్పండి? బేస్ సార్. బేస్ సార్. బేసే
సర్కిల్ కి మైనస్ అండి. ఎవరో Cot. చెప్తున్నారు Cot. కర్డ్ లక్ష్మికి కర్డ్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక ప్రాపర్టీ ఉంటుంది లోయర్ క్లాస్ లో. ఏంటంటే ప్రాపర్టీ అది ఒక ట్రయాంగిల్ లో ఏ కర్డ్ తీసుకున్నా సరే ఆ కర్డ్ ఏ పాయింట్ దగ్గర చేసే యాంగిల్ అయినా సరే ఈక్వల్ గా ఉంటుందని చెప్పి ఉంటుంది. ఉందా? ఎస్ సార్. ఒక సర్కిల్ లోని కర్డ్ తీసుకుంటే ఆ కర్డ్ ఏ పాయింట్ దగ్గర సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్ దగ్గర చేసే యాంగిల్ అయినా సరే సేమ్ ఉంటుంది అని చెప్పి ఉంటుంది. ఆ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ ఒక ట్రయాంగిల్ నేను ఏం చేశాను, ఒక సర్కిల్ తీసుకుని అక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను ఏబిసి. తర్వాత ఈ బీసీ అనేది ఏమవుతుంది, ఈ సర్కిల్ కి కర్డ్ దగ్గర అవుతుంది. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ ఈ సర్కిల్ కి సి నుండి నేను ఏం చేశానంటే ఒక డయామీటర్ తీసుకున్నాను. ఏమే ఎస్ సార్. ఎస్ సార్. సి నుండి ఒక డయామీటర్ తీసుకున్నాం అమ్మా. ఆ తర్వాత సిడి అనే డయామీటర్ ఇది. ఈ డిని బిని జాయిన్ చేశానమ్మా, నాకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కర్డ్ ఇక్కడ యాంగిల్ ఇచ్చేస్తుంది అనుకోండి, మరి ఇదే కర్డ్ ఇక్కడ కూడా యాంగిల్ చేస్తుంది కదా. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుందమ్మా. అర్థమవుతుందమ్మా? లోయర్ క్లాస్ లో ప్రాపర్టీ ఉంటుంది ఏంటంటే అది ఇన్ ఏ సర్కిల్ ఎనీ అలా కాదు, ద కర్డ్ ఇన్ ఏ సర్కిల్ మేక్స్ ఈక్వల్ యాంగిల్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ అని చెప్పి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఒక కర్డ్ తీసుకుంటే ఆ కర్డ్ సర్కిల్ మీద ఏ పాయింట్ దగ్గర చేసే యాంగిల్ అయినా సరే సేమ్ ఉంటుంది అని ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ డి అనే వెర్టెక్స్ దగ్గర కూడా యాంగిల్ అంతే ఉంటుంది. ఈ డి ఎలా వచ్చింది అంటే సిడి అనే ఒక డయామీటర్ తీసుకున్నాము, ఈ డిని బిని జాయిన్ చేసాము, మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు బీడీసీ ట్రయాంగిల్ ఎటువంటి ట్రయాంగిల్ అది? రైట్ యాంగిల్. రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అర్థమవుతుందా మనకి? ఎందుకంటే మనం ఏ ప్రాపర్టీ అప్లై చేయాలన్నా, ఏ ట్రిగనామెట్రిక్ రేషియో అప్లై చేయాలన్నా మనకి ట్రిగనామెట్రీకి సంబంధించి ఏ ట్రయాంగిల్ ఉపయోగిస్తాం ఎక్కువ? రైట్ యాంగిల్. యాంగిల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఉపయోగిస్తాం. తీసుకురావాలి కాబట్టి మన ప్రయత్నం అంతా ఇది. అర్థమవుతుందా? లేదంటే ఈ ట్రయాంగిల్ బట్టే చెప్పచ్చు కదా, మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ ఎందుకు రావడం? అర్థమవుతుందా? Yes, sir. ఎస్ సార్. ముందు ఏం చేస్తాం, మనం ఒక సర్కమ్ సర్కిల్ తీసుకున్నాం, లేకపోతే ఒక సర్కిల్లో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏ అనేది ఎక్యూట్ యాంగిల్ అని తీసుకున్నాం. ఈ యాంగిల్ ఎవరు చేస్తున్నారంటే ఈ బీసీ అనే కర్డ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఈ బీసీ అనే కర్డ్ ఇక్కడ చేస్తుంది కదా. తర్వాత ఏం చేసామంటే సి ద్వారా పాస్ అయ్యి ఒక డయామీటర్ తీసుకున్నాం, ఇది డి అనే పాయింట్ అన్నాం. ఈ డిని బిని కలిపాం, సిడి డయామీటర్ తీసుకున్న తర్వాత డిని బిని జాయిన్ చేసాం. అప్పుడు మనకి ఏమైందంటే ఒక బీడీసీ ట్రయాంగిల్ ఫామ్ అయింది. బీడీసీ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ యాంగిల్ డి ఎంత ఉంటుందో, యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ డి కూడా అంతే ఉంటుంది. కారణం ఏంటంటే ఈ యాంగిల్ డి చేసేది ఎవరు అంటే బీసీ అనే కర్డ్. అది ప్రాపర్టీ ప్రకారం ఏ డి రెండు ఈక్వల్ అవుతాయి. ఈ ప్రాపర్టీ మనం ఉపయోగించుకుని మనం ఇక్కడ సింప్లిఫై చేయడం జరుగుతుంది అన్నమాట. ఏమై అర్థమవుతుందా? అంటే ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ డి కూడా అంతే ఉంటుంది కదా. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, సైన్ ఏ అని తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రఫ్ గా చెప్తున్నాను, ఇది రాసుకోకండి, వినండి. సైన్ ఏ అని తీసుకున్నారు అనుకోండి. సైన్ ఏ అంటే మనం దాని బదులు సైన్ ఏ బదులు అంటే సైన్ ఏ అంటే సైన్ బిఏసీ కదా. ఎస్ సార్. సైన్ బిఏసీ ఏనమ్మా. Yes, sir. కానీ ఇక్కడ ఏ దగ్గర ఎంత యాంగిల్ ఉంటుందో డి దగ్గర కూడా అంతే యాంగిల్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం సైన్ బీడీసీ కూడా రాసుకోవచ్చా? Yes, sir. ఇంకో విషయం, ఇక్కడ మనం ఇందాక చెప్పాను నేను, ఏకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఎంత అవుతుంది? స్మాల్ ఏ కదా. Yes, sir. లెంత్ ఆఫ్ ది సైడ్. బికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ యొక్క లెంత్ ఏమవుతుంది? స్మాల్ బి కదా. సికి ఆపోజిట్ గా ఉన్న సైడ్ యొక్క లెంత్ అవుతుంది? స్మాల్ సి కదా. స్మాల్ సి ఏనా? ఎస్ సార్. నెక్స్ట్ సర్కమ్ రేడియస్ కదా, ఇదేమో సర్కమ్ సెంటర్ అవుతుందమ్మా. ఇది సర్కమ్ రేడియస్ కాబట్టి ఈ సెంటర్ నుంచి సర్కిల్ కుండే రేడియస్ ఏమవుతుంది? సర్కమ్ రేడియసే కదా, క్యాపిలరే కదా. Yes, sir. ఎస్ సార్. ఇది కూడా క్యాపిలరే కదా. Yes, sir. అర్థమైందమ్మా? ఈ ఎస్డి అన్న ఎస్సి అన్న క్యాపిలరేగా. ఎస్ సార్. అలాగే సిడి ఈక్వల్ టు ఏమవుతుంది? 2r అవుతుందా అవుదా? ఎస్ సార్. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి అమ్మా,
సైన్ బీడీసీ అన్నాం కదా, ఇక్కడ బీడీసీ ట్రయాంగిల్ నుంచి సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమైనా వస్తుంది చెప్పండి. సైన్ బీడీసీ అంటున్నాం కదా, సైన్ బీడీసీ అంటే సైన్ డి కదా దాని అర్థం. సైన్ డి వాల్యూ ఎంత అవుతుంది? A/2R, sir. A/2R కదా, అవునామా? Yes, sir. మీకు Yes, అర్థమైందమ్మా? sir. ట్రయాంగిల్ బీడీసీ నుండి సైన్ డి ఈక్వల్ ఏమవుతుంది? బీసీ బై సిడి అవుతుంది. బీసీ అంటే ఎంత? స్మాల్ ఏ. సిడి అంటే ఎంత? 2R అవుతుంది. అంటే A/2R ఈక్వల్ టు సైన్ ఏ అవుతుంది, అవునా? Yes, sir. Yes. సైన్ ఏ ఈక్వల్ టు A/2R అవుతుంది. వాడు ప్రూవ్ చేయమన్నది వస్తున్నట్టే కదా. ఇప్పుడు దీని నుండి చూడండి, 2R నేమో రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి, సైన్ ఏ నేమో రైట్ సైడ్ కి తీసుకొచ్చాం అనుకోండి, 2R ఈక్వల్ టు A బై సైన్ ఏ కదా. Yes, sir. ఏమండి, ఇది ఒక్క కేసులో మాత్రమే అయింది. అలాగే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం, అలాగే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఆ కేసులో కూడా మనం వెరిఫై చేస్తాం, ఇది ప్రూవ్ చేస్తాం. ఏమా చూడండి, ఇప్పుడు యాంగిల్ ఏ ఇస్ ఎక్యూట్ యాంగిల్ అన్నాను కాబట్టి ఎస్ అనేదేమో సర్కమ్ సెంటర్ అనుకుంటాను, ఆర్ అనేదేమో సర్కమ్ రేడియస్ అనుకుంటాను. చూడండి, ఇదేమో సర్కమ్ సర్కిల్ అనుకుంటాను, ఎందుకంటే 3 వెర్టిసెస్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి సర్కమ్ సర్కిలేగా ఇది. Yes, Yes, sir. sir. దీని యొక్క సెంటర్ ఏమో ఎస్ అనుకుంటాను, సర్కమ్ రేడియస్ ఏమో క్యాపిటల్ ఆర్ అనుకుంటాను. ఏమంటే చూడండి, ఎస్ ఈస్ ది ఇయర్, ఎస్ ఈస్ ది సర్కమ్ సెంటర్ and R is the circumradius. ఏమండి, ఇక్కడ అండొద్దు, కామ పెట్టి ఆర్ ఇస్ ది సర్కమ్ రేడియస్ అని చెప్పి తర్వాత ఏం చేస్తారంటే మీరు సిడి ఇస్ ది డయామీటర్ అందాం. సిడి ఇస్ ది డయామీటర్ అందాం. ఇక్కడ సిడి డయామీటర్ కదమ్మా. Yes, sir. Yes, sir. సిడి ఇస్ ది డయామీటర్ అందాం. నెక్స్ట్, ఇప్పుడు సిడి డయామీటర్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుందా ఉండదా? Yes, sir. Yes, sir. కాబట్టి మనం ఏం చెప్పచ్చు, సిఎస్ ఈక్వల్ టు ఎస్డి ఈక్వల్ టు ఆర్ఏగా. Yes, sir. Yes, sir. అలాగే మొత్తం సిడి తీసుకుంటే ఆర్ ప్లస్ ఆర్ అంటే 2RAగా. Yes, sir. చూడండి, ఇక్కడ ఇంకొక విషయం, ఇలా కాకుండా ఇంకొక చిన్న మ్యాటర్ రాద్దాం. ఎస్ ఈస్ ది సర్కమ్ సెంటర్ అండ్ ఆర్ ఈస్ ది సర్కమ్ రేడియస్. అని రాసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే సర్కమ్ రేడియస్ అని రాసిన తర్వాత ఇది ఇలా కాకుండా కన్సిడర్ ద డయామీటర్ సిడి బార్ అని తీసుకున్నాను నేను. అప్పుడు ఏమవుతుందంటే దెన్ సిఎస్ ఈక్వల్ టు ఎస్డి ఈక్వల్ టు నాకేమవుతుంది, క్యాపిటల్ ఆర్ అవుతుంది. అండ్ ఈ సిడి యొక్క లెంత్ ఏమవుతుంది, 2R, sir. సిడి ఈక్వల్ టు 2R అవుతుంది. ఏమా నెక్స్ట్, ఈసారి మనం ఏం చేసాం, ఇక్కడ ఈ డి వచ్చిన తర్వాత డిని బిని జాయిన్ చేసాం కాబట్టి అది రాద్దాం. జాయిన్ బి అండ్ డి లేదా జాయిన్ బిడి బార్, జాయిన్ బిడి బార్ అందాం. లైన్ సెగ్మెంట్సే కదా అవి, బిడి బార్. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఇక్కడ డి అనే ఇక్కడ చూడండి, బి దగ్గర ఏం ఫామ్ అయింది మనకు, రైట్ యాంగిలే కదా. Yes, sir. Yes, sir. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, డిబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చా? Sir. Yes, sir. దెన్
then angle DBC equal to pi by 2, and triangle DBC is a triangle, right angle triangle, right angle triangle. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమా. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇక్కడ తెలిసిన విషయం ఏంటి, ఈ బీసీ అనేది ఏమవుతుంది, కర్డ్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుందిగా. sir, Yes, sir. కాబట్టి మనం రాయొచ్చు కావాలంటే బీసీ బార్ ఇస్ ది కర్డ్ ఆఫ్ ఏ సర్కిల్. సో యాంగిల్ బిఏసి ఈక్వల్ టు యాంగిల్ బీడీసీ అవుతుంది. ఏ దగ్గర ఎంత యాంగిల్ ఉంటుందో డి దగ్గర కూడా ఎంత యాంగిల్ ఉంటుంది, కాబట్టి యాంగిల్ బిఏసి ఈక్వల్ టు యాంగిల్ బీడీసీ అని చెప్పి రాసుకోవచ్చు మనం. అక్కడ కండిషన్ ఏంటంటే సేమ్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి యాంగిల్ ఈక్వల్ అని చెప్పి రాయొచ్చు మనం. ఏమంటే చూడండి, ఇయర్ BC bar is the curve of a circle. Curve of a circle. ఇంతకీ కర్డ్ అంటే ఏంటమ్మా డెఫినేషన్? కాబట్టి ఇది కర్డ్. అదే సీకెంట్ లైన్ అంటే తెలుసా? sir, సీకెంట్ లైన్ secant, same sir, ద లైన్ పాసింగ్ త్రూ 2 distinct points ఆఫ్ ఎ సర్కిల్. అమ్మా ఇది లైన్ అవ్వాలి. అక్కడ కర్డ్ అనేది లైన్ సెగ్మెంట్ అమ్మా, ఇది ఏంటిది లైన్ అవ్వాలి. సీకెంట్ లైన్ అంటున్నాను కదా, ఛేదన రేఖ అంటారు తెలుగులో. అంటే సర్కిల్ ఏం చేస్తుందంటే ఛేదిస్తుంది అనమాట, అంటే ఇంటర్సెక్ట్ చేస్తూ పోతుంది అనమాట, కట్ చేస్తూ పోతుంది అనమాట. ఇలాగ అర్థమవుతామని చెప్పి yes sir, అది మాట. దాన్ని మనం ఏమంటామంటే మనం సీకెంట్ లైన్ అంటాం. ద లైన్ పాసింగ్ త్రూ 2 distinct points ఆఫ్ ఎ సర్కిల్, దెన్ ద లైన్ ఈస్ కాల్డ్ సీకెంట్ లైన్ అంటాం. మరి టాంజెంట్ అంటే a line passing only Passes only one Only one point. point of the circle. 1 point of the circle. పాసెస్ అని చెప్పొచ్చు, లేదంటే ద లైన్ టచెస్ ది సర్కిల్ ఎట్ ఓన్లీ 1 point, దెన్ ద లైన్ ఈస్ కాల్డ్ ఎ టాంజెంట్ లైన్ అని చెప్పి కూడా చెప్పచ్చు. వెరీ గుడ్, బాగానే గుర్తున్నాయి. సరే చూడండి, ఇప్పుడు ఈసారి మనం ఏం చేద్దామంటే ఇది ఎప్పుడైతే కర్డ్ అయిందో దెన్ యాంగిల్ బిఏసి ఈక్వల్ టు యాంగిల్ బిడిసి అవుతుంది. యాంగిల్ బిడిసి అవుతుంది ఏమా. మీకు ఇక్కడ ఏంటంటే యాంగిల్స్ ఇన్ ది సేమ్ సెగ్మెంట్. యాంగిల్స్ ఇన్ ది సేమ్ సెగ్మెంట్. ఒక్క నిమిషం, సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది, ఇది యాంగిల్ ఏమో ఈక్వల్ అయింది. ఈసారి సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. నౌ సైన్ ఏ ఈక్వల్ టు చూడండి ఇక్కడ సైన్ ఏ అంటే సైన్ యాంగిల్ బిఏసి కదా. yes sir, yes sir, ఇంకో విషయం అమ్మాయి, ఇక్కడ మనం మ్యాటర్ రాసేటప్పుడు కూడా ఎలా రాద్దామంటే ఇది రివర్సల్ రాద్దాం. మ్యాటర్ చెప్తాను, అలా వద్దు, వేరేగా రాద్దాం. సైన్ ఏ అంటే సైన్ యాంగిల్ బిఏసి ఈక్వల్ టు సైన్ యాంగిల్ బిఏసి అంటే యాంగిల్ బీడీసీయే కదా. yes sir, ఇక్కడ రాద్దాం.
Yes, sir. యాంగిల్ బీడీసీ అని రాద్దాం. బీడీసీ. నెక్స్ట్ సైన్ యాంగిల్ బీడీసీ అంటే ఇక్కడ మనకు ట్రయాంగిల్ బీడీసీ చూస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సైన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? సైన్ డి ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ? బీసీ బై సిడి, అంతేనా? ఎస్ సార్. బీసీ బై సిడి. బీసీ అంటే ఎంత? స్మాల్ ఏ కదా. సిడి అంటే ఎంత? 2r కదా. అంటే సైన్ ఏ ఈక్వల్ ఏమని వచ్చింది? ఏ బై 2r అని వచ్చింది అన్న. దీని నుండి ఈ సైన్ ఏనేమో రైట్ సైడ్ కి, 2r ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు 2r అవుతుంది. 2r అవుతుందమ్మ. అర్థమైందమ్మా? ఎస్ సార్. కాబట్టి మనం ఏం చేస్తుంటే ఇదే విధంగా మిగిలిన వాటి దగ్గర కూడా మనం అది అవుతుందని చెప్పి చెప్పచ్చు. మనకు అర్థమవుతుందా? అది మనం తర్వాత చూద్దాం, లాస్ట్ స్టెప్ లో రాద్దాం. చూడండి, తర్వాత రెండో కేసు అమ్మ. ఈసారి కేసు 2. ఇప్పుడు మనం ఎక్యూట్ యాంగిల్ తీసుకున్నాం, ఈసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం అన్న. యాంగిల్ ఏ ఈజ్ ఏ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ఏమై ఎస్ సార్. చూడండి, ఇప్పుడు ఈసారి సర్కిల్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే డైరెక్ట్ గా నేను హాఫ్ సర్కిల్ తీసేసుకుంటాను. ఏమండి? మరి మీకు ఒక ప్రాపర్టీ ఉంటుంది లోయర్ క్లాస్ లో. ఏంటి ఆ ప్రాపర్టీ? ద యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిలేగా. Yes, sir. తెలుసామా మీకు? Yes, sir. ఎస్ సార్. కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాదు, సెకండ్ ఇయర్ లో చెప్తాను. నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ అది ఇప్పుడు చూడండి, ఇక్కడ యాంగిల్ రైట్ యాంగిలేగా ఉంటుంది. ఎస్ సార్. Yes, sir. కాబట్టి ఇది ఏ అందాం, ఇది బి అందాం, ఇది సి అందాం. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? స్మాల్ ఏ అవుతుంది. ఇదేమో మనకి సెంటర్ అవుతుంది, ఇది ఎస్ అవుతుంది లెక్క ప్రకారం అయితేని. మొత్తం డిస్టెన్స్ ఏమవుతుంది? స్మాల్ ఏ అవుతుంది. ఇది ఆర్ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది. ఇదేమవుతుంది? బికి ఆపోజిట్ లో ఉన్నది స్మాల్ బి అవుతుంది, సికి ఆపోజిట్ లో ఉన్నది స్మాల్ సి అవుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈసారి యాంగిల్ ఏ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బీసీ ఈక్వల్ టు ఏకి ఈక్వలే కదా. Yes, sir. ఇక్కడ మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే ఇక్కడే రాసేసుకోండి ఏ అని. మొత్తం లెంత్ వచ్చి ఏ అమ్మ. బీసీ ఈక్వల్ టు ఏ అమ్మ. ఈ ఆర్లు తీసుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయితే. లేకపోతే ఇక్కడ రాసుకోండి, ఆర్ తీసుకోండి. ఇప్పుడు దెన్ బీసీ ఈక్వల్ టు ఏ. ఏమంటే మరి ఏ అంటే నేను ఏం రాసుకోవచ్చు? 2r రాసుకోవచ్చా లేదా? ఎస్ సార్. Yes, sir. దట్ ఈక్వల్ టు 2r. దట్ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే 2r ని 2r ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదమ్మా. ఎస్ సార్. దట్ ఈక్వల్ టు 2r ఇంటూ 1 అంటే సైన్ ఎలా రాయొచ్చు? ఎన్ని డిగ్రీస్ కింద రాయొచ్చు? సైన్ 90 డిగ్రీస్ అయినా. Yes, sir. Yes, sir. ఏమండి? మరి ఇప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో 90 డిగ్రీస్ ఉన్న యాంగిల్ ఏంటి? Angle A, sir. యాంగిల్ ఏ సార్. ఎలా రాయొచ్చు నేను? దట్ ఈక్వల్ టు 2r సైన్ ఏ అని రాసుకోవచ్చు లేదు? ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 2r సైన్ ఏ. మీరు ఇలా పొడవుగా రాసే కన్నా అది ఇలా అడ్డంగా రాసుకునే కన్నా నిలువుగా కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. అది 2r సైన్ ఏ. ఇప్పుడు దీని నుండి మనం ఏం చెప్పొచ్చు? మళ్ళీ ఏ బై సైన్ ఏ ఈక్వల్ 2r కదా. ఎస్ సార్. Yes, sir.
అబ్బాయి సరిపోయింది. అయ్యో ఏ గిట్టాను చూడండి ఇక్కడ. దట్ ఇంప్లైస్ ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు 2r. ఏమా నెక్స్ట్ సార్ కేస్ 3 అమ్మా. కేస్ 3 ఇప్పుడు యాంగిల్ ఏ ఏం తీసుకోవాలి? obtuse angle, sir. obtuse angle. ఏమా యాంగిల్ ఏ ఈజ్ obtuse angle. obtuse ఏమా చూడండి సార్. ప్రాక్టీస్ లాగా సర్కిల్ పోతుంది పక్కన. అది బాగానే వచ్చింది, బాగుంది. చూడండి చెప్పలేదు ఇయ్యో. ఏమండి ఇది అబ్ట్యూజ్ యాంగిల్ అండి. తెలుస్తుందా మీకు? రైట్ యాంగిల్ అనుకుంటున్నారు కంప్లీట్. obtuse angle లాగే ఉంది సార్. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏమా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మరి ఇక్కడ రైట్ యాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్లో కరెక్ట్గా మనం సెమీ సర్కిల్ తీసుకుంటే అందులో యాంగిల్ రైట్ యాంగిలే కాబట్టి ఖచ్చితంగా డయామీటర్ తీసుకుంటే డయామీటర్ బీసీ కింద తీసుకుంటే మనకి ఏమైంది? ఏ దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అయిపోయింది. కానీ మరి ఇక్కడ రైట్ యాంగిల్ ఉందా? No, sir. లేదు. No, రైట్ యాంగిల్ ఫామ్ చేయాలంటే నేను ఏం చేయాలి? సెమీ సర్కిల్ తీసుకోవాలిగా. Yes, sir. అంటే ఒక డయామీటర్ తీసుకోవాలి. నేను డయామీటర్ తీసుకున్నాను చూడండి. ఏమండి డయామీటర్ తీసుకున్నాను నేను. ఏది? సిడి అనేది డయామీటర్. ఇప్పుడు బీని డీని జాయిన్ చేయండి. ఏమండి ఇప్పుడు బీని డీని జాయిన్ చేశారు. ఇప్పుడు ఏబిసిడి అనేది ఏంటండి? quadrilateral సార్. క్వాడ్రిలేటర్. అది ఎటువంటి క్వాడ్రిలేటర్లు? మళ్ళీ క్వాడ్రిలేటర్ ఉత్తర క్వాడ్రిలేటర్ కాదు అది. trapezium. Trapezium, sir. అది ఎందులో ఉందమ్మా? Circum quadrilateral, sir. చూపించే. మనం ఆల్రెడీ ఇది ప్రాపర్టీ కూడా చేసాం, గుర్తుందో లేదో మీకు? ఒక క్వశ్చన్ లో చేసాం, గుర్తుందా? ఎక్కడంటే Cyclic, sir. Cyclic quadrilateral. వెరీ గుడ్, కరెక్టే. ఇప్పుడు చూడండి ఇక్కడ బీడిసి డిబిసి చూస్తే ఇక్కడ బి దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది? రైట్ యాంగిలేనా? Yes, sir. ఏమండి ఇంకో విషయం, క్వాడ్రిలేటర్ సైక్లిక్ క్వాడ్రిలేటర్ లో ప్రాపర్టీ ఏంటి చెప్పండి? యాంగిల్స్ మధ్య Opposite sides are supplementary, sir. సైడ్స్ సప్లిమెంటరీ. Opposite angles are supplementary, sir. వెరీ గుడ్. ఇలాంటి కండిషన్ మనం ఒక దాంట్లో ఉపయోగించాం, గుర్తుందా మీకు? మనం ట్రిగనోమెట్రీ సమ్లోనే ఒక దాంట్లో ఉపయోగించాం, అవునా? Yes, sir. Yes, sir. ఎక్సైజ్ లోనే ఎక్కడ ఉపయోగించాం, అవునా కదా? Yes, sir. Yes, అక్కడ sir. ఏంటో చెప్పిన సమ్ము చెప్తాను ఆగండి. సైన్ సి ఈక్వల్ టు సైన్ ఏ ఈక్వల్ టు సైన్ సి అని వచ్చింది. సైన్ బి ఈక్వల్ టు సైన్ డి వచ్చింది. సైన్ బి ప్లస్ సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు 0 అనుకుంటా. సైన్ ఏ ప్లస్ సైన్ బి మైనస్ సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు 0 అనుకుంటా, అవునా? Cos A plus cos B plus cos C plus cos D is equals to 0, sir. సరే, కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు 0. వెరీ గుడ్, బాగా గుర్తుందమ్మా? చూసావమ్మా? చూసాను, sir. వెరీ గుడ్. ఓన్లే నాకు ఇప్పుడు బాగా గుర్తుంటుంది, సార్ మర్చిపోను నేను, ఒకసారి తిన్నాం కదా. సరే, ఇప్పుడు ఇంతకీ ఆపోజిట్ సైడ్స్ అనేవి, ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఏమవుతాయి? సప్లిమెంటరీ అవుతాయి. కాబట్టి ఏ ప్లస్ డి ఈక్వల్ ఏమవుతుంది? 180 degrees. Yes, sir. కాబట్టి ఇక్కడ మనం ఎలా రాస్తాం? డి దగ్గర యాంగిల్ ని బీడీసీ కింద రాస్తాం. బీడీసీ కింద రాస్తాం.
ఏ దగ్గర యాంగిల్ ఎలా రాస్తాం అంటే బిఏసి కింద రాస్తాం. అర్థమవుతుందా? ఎస్ సార్. చూడండి, ఏ అనేది అక్యూజ్ యాంగిల్ అని తీసుకున్నాం. తర్వాత ఇక్కడ మనకు ఏం ఫామ్ అయింది, డిబిసి అనేది ఏమో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయింది? సిడి అనేది ఒక డయామీటర్ కింద తీసుకుంటేను. కాబట్టి చూడండి, కన్సిడర్ ద డయామీటర్ సిడి బార్ then and join BD and join BD bar. ఇప్పుడు ఏమవుతుందంటే దెన్ యాంగిల్ డిబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ అవుతుంది. ఎందుకు రైట్ యాంగిల్ అవుతుంది అంటే సెమీ సర్కిల్ లోని యాంగిల్ ఏమవ్వాలి? 90 degrees. రైట్ యాంగిల్ అవ్వాలి. కాబట్టి బ్రాకెట్ లో, దీని పక్కన బ్రాకెట్ లో రాసుకోండి, యాంగిల్ ఇన్ ది సెమీ సర్కిల్. యాంగిల్ ఇన్ ది సెమీ సర్కిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్. ఏమా? తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఇది ఏంటిది? ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్. కాబట్టి ఇన్ ద సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఏంటి? ఆ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ బిఏసిడి అన్న. బిఏసిడి ఏం చెప్పొచ్చు మనం? ఆపోజిట్ సైడ్స్ అనే ఆపోజిట్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ అవుతాయి. కాబట్టి ఏమని చెప్పొచ్చు మనం? యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ బిడిసి ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ రాయినా లేకపోతే బ్రాకెట్ లో రాయినా? ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ రాయినా? సార్ అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. Yes, sir. లేదంటే రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బ్రాకెట్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీని నుండి మనకు కావాల్సింది ఏంటి? ఈ బీడీసీ అనే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి నాకు కావాల్సింది ఏంటంటే డి దగ్గర యాంగిల్ కావాలి. కాబట్టి బీడీసీ ఈక్వల్ ఏం చేయొచ్చు? నేను 180 మైనస్ బిఏసి అని రాసుకొచ్చామా? Yes, sir. ఒక నిమిషం. సప్లిమెంటరీ. కాబట్టి యాంగిల్ బిడిసి ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ బిఏసి. అంటే ఇప్పుడు సింపుల్ గా యాంగిల్ బిఏసి అంటే ఏ అని రాసేసుకోవచ్చు. 180 మైనస్ ఏ. 180 మైనస్ ఏ అని రాయొచ్చు. ఇది కూడా కావాలంటే డి అని కూడా రాసుకోవచ్చు. అలా అయితే అలా ఉంచేయండి. ఇప్పుడు చూడండి, ఇన్ ట్రయాంగిల్ బిడిసి సైన్ ఏ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి? సైన్ అని మనం ఎలా రాయొచ్చు? సైన్ 180 మైనస్ ఏ అని రాసుకోవచ్చు కదా. Yes, sir. చూడండి, దట్ ఈక్వల్ టు సైన్ 180 మైనస్ ఏ అంటే ఏం రాయొచ్చు? సైన్. తర్వాత ఇప్పుడు ట్రయాంగిల్ బిడిసి నుండి డి దగ్గర యాంగిల్ తీసుకుంటే మనకి ఏమైనా వస్తుంది చెప్పండి? సైన్ డి ఏమవుతుంది? సైడ్ ఏమవుతుంది? బీసీ బై సిడి సార్. ఇదేమో ఆర్, ఇది ఆర్. నెక్స్ట్ ఇది సర్కమ్ సెంటర్. ఏమవుతుంది? ఏ బై 2r సార్. బీసీ బై సిడి అవుతుందా? ఎస్ సార్.
బీసీ బై సిడి అవుతుంది. బీసీ అంటే బీసీ ఏది బీసీ, ఈ బీసీ అంటే స్మాల్ ఏ, సిడి అంటే 2r. ఇదంతా దేని వాల్యూ? సైన్ ఏ ఈక్వల్ టు, దీని నుండి ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు 2r ఏగా. ఎస్ సార్. ఇదే విధంగా మనం రిమైనింగ్ యాంగిల్స్ దగ్గర కూడా మనం ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. అంటే బి దగ్గర తీసుకుని ప్రూవ్ చేయొచ్చు, సి దగ్గర తీసుకుని కూడా ప్రూవ్ చేయొచ్చు. మనం ఏ దగ్గర మాత్రమే తీసుకుని ప్రూవ్ చేస్తాం, బి దగ్గర చేయొచ్చు, సి దగ్గర కూడా చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే లాస్ట్ స్టెప్ లో సిమిలర్లీ అమ్మా we can prove ఏం ప్రూవ్ చేయొచ్చు? b by sin b equal to 2r, c by sin c equal to 2r. మొత్తం ఈ మూడింటిని క్లబ్ చేసి రాస్తే ఏమవుతుంది మనకి? therefore a by sin a equal to b by sin b equal to c by sin c. ఓకేనా? ఈక్వల్ టు 2r. అర్థమైందా మరి? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు